నాకు మాత్రమే కాఫీ తీసుకురా. శృతికి హార్లిక్స్. హలో, కిచెన్ పైన కాదు కిందుంది. త్వరగా తీసుకురా. క్విక్. ఇలా రేకమంటే ఎంత రాచకంగా ఉండదు అనుకోలేదు. హార్లిక్స్ అక్కడ పెట్టు. పెళ్ళిలో చూడలేదు కానీ ఫిగర్ బాగానే ఉంది. ఏం బతుకురా అనేది. పెళ్ళాం ఉందని కూడా పక్కింటోళ్ళ దొంగలా చూడాల్సి వస్తుంది. That's it for today. శృతి, మార్నింగ్ ఇంత కష్టపడ్డం అవసరమా? మరి మిస్ ఇండియా టైటిల్ ఊరికే ఇచ్చేస్తారా? నాకు మిస్సెస్ అయిన తర్వాత కూడా నీకు మిస్ ఇండియా టైటిల్ అంత అవసరమా? ఏంటి? అబే అదేం లేదు. ఈ ఎగట్టాలు కిందరాలు కాకుండా యోగా చేస్తే నీ ఫిగర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది కదా అని. ఐ నో, కానీ మంచి యోగా టీచర్ కోసం చూస్తున్నా. నేనున్నాను కదా, ఎవరెందుకు? నువ్వు నీకు యోగా వచ్చా? మామూలుగా కాదు, బీభత్సంగా వచ్చు. ఆహా, అయితే నేర్పించు. వై నాట్? ఇంప్రెసివ్. కమ్ ఆన్. ఏమైంది బేబీ? యోగా నేర్పిస్తానని నా నడుము ఇరుక్కొట్టాడు మమ్మీ. నాకేం తెలియదు. నిన్ను మిస్ ఇండియా అవ్వకుండా అవిటి దాన్ని చేసి తన గుప్పెట్లో పెట్టుకోవాలనే వాడి ప్లాన్. అందుకే అకార్డింగ్ టు మై రూల్స్ బుక్ క్లాస్ 69 మగాళ్ల మాటలు మనం అస్సలు వినకూడదు. మన మాటలే వాళ్ళు చచ్చినట్టు వినాలి. మనం పెడితే తినాలి, తిడితే పడాలి. ఓకే మమ్మీ, లైఫ్ లో వీడి మాటలు ఫోన్ లో కూడా విన్ను. I'll never repeat this mistake again. I'll never listen. ఎక్కడ దాయను నేను? మాంత్రికుడు రాజకుమారిని ఒంటి స్తంభం మేడలో దాచినంత సీక్రెట్గా దాయాలి. నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయి. ఏంటి ఏం ఐడియాలు? ఆ నెలవంకం తుంచి నా జల్లో తురుమాలనుందా? దాంతో నా వీపు గోక్కోవాలను. బాగుంది. ఆ తర్వాత ఒక నిమిషం నీకు చలేస్తుందా? ఆ చున్నీ ఇస్తావా? ఇవ్వు, నాకు చలేస్తుంది.
నేను చేశాను. నువ్వే మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని. సడన్గా నిద్ర పట్టేసింది. పాట అయిపోయిందా? తెల్లవారిపోతున్నట్టుంది. అన్నట్టు మర్చిపోయాను, నీ వీసా రెడీ అయిపోయింది. రేపు మధ్యాహ్నమే నీ ప్రయాణం. ఏంటమ్మా ఇలా వచ్చావు? మా ఆయనతో మాట్లాడాలి. లోపల ఉన్నాడు, వెళ్ళమ్మా. వెళ్ళిరా, నువ్వు వెళ్ళమ్మా. ఎందుకు ఆవేశపడతావు? చూసుకుందాం. కత్తులు తీసి రెడీగా పెట్టండి రా. అరే నువ్వేంటిది ఈ టైంలో ఇక్కడ? ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? అబ్బా ఎవరితోనూ కాదు, ఏదో గేమ్స్ ఆడుకుంటున్నాను. కాదు, నువ్వు ఎవరో అమ్మాయితో చాట్ చేస్తున్నావు. అబ్బా లేదు తల్లి, కూర్చో. ఏంట్రా అలా ఉన్నారు? ఎందుకురా? లోపల నాగిరెడ్డి కూతురుందనా? లోపలికి ఎందుకు పంపారా? ఇప్పుడు వాళ్ళ నాన్న వస్తే పెద్ద గొడవ అయిపోతుంది. రాని నరుక్కుదాం. నోర్మై, ఎప్పుడు నరుక్కోవడమే. ఆ పిల్ల ఎందుకు వచ్చింది? ఏంటి సైజు? నీ సైజ్ కి ఆ మాత్రం సైజ్ ఉండాలి. అసలే చూసిన ప్రతి ఒక్కడు ఇలా ఉన్నానంటున్నాడు. ఎలా తగ్గుదామని నేను ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఇలాంటివన్నీ పెడితే ఎలా? చూస్తేనేమో పాపం తినకుండా ఉండలేను. నువ్వు ఎంత లావున్నా భరించేదాన్ని నేను కదా. అయినా నువ్వు లావుగా ఉంటేనే బాగుంటావు. నా కళ్ళలో రొమాంటిక్ గా చూస్తుండు, నేను తినిపిస్తా. ముద్దు పెట్టు. నువ్వే పెట్టుకో. మా నాన్న వచ్చాడు. ఇది మీ నాన్నని టీజ్ చేయడానికో లేక మీ నాన్న మీద కోపంతోనో పెట్టింది కాదు, నీ మీద ప్రేమతో పెట్టింది ముద్దు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. నందిని, నువ్వు బాగా తెగించేసినట్టున్నావు. తిడితే 2 తిట్లు తిడతాడు, కొడితే 2 దెబ్బలు కొడతాడు అని. మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళినట్టు తెలిస్తే పీక కొరికేస్తాను. అప్పుడు కూడా నాకు అతని మీద ప్రేమ చావదు నాన్న. ఐ లవ్ హిమ్. 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 ఇలా ఎంతసేపు నా వంక చూస్తావు? ఎంతసేపు చూసినా తరగని అందం నీది. సంతోషించాం కానీ ఇవాళ డేట్ ఎంత? 5 నెల ఏప్రిల్. ఏప్రిల్ 5th ఇంపార్టెన్స్ ఏంటో ఇంకా గుర్తుకు రాలేదా? ఏముంది, ఏ కోన్కిస్క గొట్టం కూడా పుట్టి ఉంటాడు. గొట్టంగాడు కాదు, నేనే పుట్టాను. టుడే ఇస్ మై బర్త్డే. నిజమా? కాదు, అబద్ధం. అయినా నా బర్త్డే నీకెందుకు గుర్తుంటుందిలే.
మహా, సూర్యుడు ఉదయించడం మర్చిపోవచ్చు, చంద్రుడు వెన్నెల తేవడం మర్చిపోవచ్చు, కానీ ఈ మధు నీకు సంబంధించిన ఏ విషయాన్ని మర్చిపోడు. మినిమం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. నీ నెక్స్ట్ బర్త్డే లోపు ఎలాగో నీ మెళ్ళో తాళి కడతాను. అందాక నీకు నేను కడుతున్న మొదటి తాళి ఈ బర్త్డేలో. దిస్ ఇస్ టూ మచ్. నీకు పెట్టకుండా నేను తింటున్నానా? ఆ రోజు బర్త్డే నేను ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పాను. ఎందుకు చెప్పావు? అప్పుడే కొత్తగా పరిచయం అయింది. నువ్వంటే నాకు ఇష్టం. ఒంటరిగా ఎక్కడికైనా రమ్మని అడిగితే నన్ను తిరుగుబోతూ అనుకుంటావేమోనని అలా చెప్పాను. బ్యాడ్గా ఫీల్ అయ్యే పాసిబిలిటీ ఉంది కదా. నీకు విషయం తెలుసా? నేను అలాగే అనుకుంటున్నాను. అప్పుడే కాదు, ఇప్పుడు అదే ఫీలింగ్ నాకు. అయితే నేను బ్యాడ్ అన్న ఫీలింగ్లోనే ఉన్నావు అనమాట. అలాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు కదా. సిగ్గనేది లేదా నీకు? నీకు ధైర్యం లేదని చెప్పు. నాకు ధైర్యం లేదా? నువ్వు ఎలా అనుకుంటున్నావు? లేదు కాబట్టే అప్పుడు చావాలనుకున్నావు. చావడానికే చాలా ధైర్యం కావాలి. నేను కావాలనుకుంటే ఇప్పుడు చావగలను. నువ్వు చావగలవా? చుబ్బే, డోంట్ టాక్ టు మీ. హలో, వెళ్దామా? నిన్నే వెళ్దామా? నేను అలుగుతున్నా నా మీద. నువ్వేం మాట్లాడకపోయినా ఇక్కడ పిక్చర్లో నిలబడాలా? నేను వెళ్తున్నా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.